ఆడా ఉంటాం ఈడా ఉంటాం డబుల్ ఇంజిన్ సర్కార్ తెస్తాం తెలుగు రాష్ట్రాల ప్రజలు దర్జాగా బతికేలా చేస్తామంటున్నారు బీజేపీ నేతలు. ఆఫ్టర్ 3 years తెలుగు రాష్ట్రాల్లో పూర్తి సత్తాతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు. ఏపీ తెలంగాణకు మంచి రోజులు వస్తాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నేతలంతా నూతన ఉత్సాహంతో సంబరాల్లో పాల్గొన్నారు. 3 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం బీజేపీదేనంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అవకాశం కల్పిస్తారని ధీమా వ్యక్తం చేశారాయన. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో ప్రజా వ్యతిరేకత వస్తే 10 నెలలలోనే కాంగ్రెస్ పార్టీ అంత వ్యతిరేకత కూడగట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూశారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు, వాళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చారు. ఈసారి ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అధికారం అని సందర్భంగా మనం చేస్తున్నాను. తెలంగాణలో రబ్బర్ స్టాంపు పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బండి సంజయ్. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. బీజేపీకి అధికారం ఇస్తే అభివృద్ధి అన్స్టాపబుల్ గా జరుగుతుందన్నారు ఆయన. దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టింది. 6 గ్యారెంటీలను గాలి కొదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది. ముఖ్యమంత్రికి మంత్రులకు పాలన మీద పట్టు లేకుండా పోయింది. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది. జనపద నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నిన్నగాక మొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అయిపోయారు. మంత్రివర్గ విస్తరణ అన్నది ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పండి. దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్గా మారిందో అర్థం చేసుకోవాలి. మంత్రివర్గాల విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాలన అవసరమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే సుజనా చౌదరి. అప్పుడే 2 రాష్ట్రాలకు మంచి రోజులు వస్తాయన్నారు. 2 సీట్ల నుంచి 303 సీట్ల దాకా తీసుకెళ్ళడానికి ప్రతి పార్టీ కార్యకర్త కూడా కష్టపడ్డారు. భారతదేశం మొత్తం కూడా విస్తరింప చేయబడింది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చే 3 ఏళ్లలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధికారం దిశగా అడుగులు వేసేందుకు కార్యకర్తలు శ్రమించాలన్నారు కాషాయం నేతలు.